ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి సామాజిక పెన్షన్లు ఎన్టీఆర్ భరోసా పథకం కింద జూలై 1 నుంచి ప్రారంభించింది. ఉన్న పెన్షన్ని 3,000 నుంచి 4,000కు పెంచి ఈ జూలై నెలకు రావాల్సిన 4,000తో పాటు ముందు ఎన్నికల హామీ ప్రకారం ఏప్రిల్, మే, జూన్ నెలలో 3 నెలలకి 3,000 కలిపి 7,000 రూపాయలు జూలై నెలలో పంపిణీ చేశారు రాష్ట్ర ప్రభుత్వం. ఈ విధంగా ఈ సామాజిక పెన్షన్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇచ్చిన సంఖ్య కానీ వీళ్ళిచ్చే మొత్తం కానీ భారతదేశంలో ఎక్కడా కూడా ఇవ్వటంలా. చివరికి భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఇవ్వటం లేదు. ఈ సామాజిక పెన్షన్ల వల్ల దారిద్ర్య రేఖకు దిగువన్న వారందరూ కూడా పేదరిక నిర్మూలనకు ఉపయోగపడుతుంది. ముఖ్యంగా వృద్ధాప్యంలో ఇబ్బంది పడకుండా ఒంటరి మహిళలు, వికలాంగులు, వితంతువులు వాళ్లకు ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమం ఎంతో మంచి ఫలితాలను ఇస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఇవే కాకుండా స్ఫూర్తిదాయకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇతర రాష్ట్రాలు చూచి నేర్చుకో అనే విధంగా వైద్యపరంగా సమస్యలున్న వారికి కూడా పెన్షన్ల పథకం, సామాజిక పెన్షన్లు ప్రవేశపెట్టారు. దాంట్లో సింహభాగము మూత్రపిండాలు, కిడ్నీ వ్యాధులున్న వారికి ఇస్తున్నారు. మొత్తము వివిధ ఆరోగ్యకరమైన కారణాల వల్ల ఇచ్చే పింఛన్ల సంఖ్య 51,000 నెలకి. ఆ 51,000లో 35,000 మంది మూత్రపిండాల సమస్యల వల్ల వాళ్ళు సతమతమవుతున్నారు. ఏ వ్యాధులకి సామాజిక పెన్షన్లు ఇస్తున్నారంటే తెలుసో తెలవకో చేయని తప్పుకి కొంతమందికి ఎయిడ్స్ వచ్చి ఉంటుంది. అలాంటి వారికి కూడా నెలకి 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. ఇక ఇతర వ్యాధులు, జన్యుపరమైన లోపాల వల్ల రక్తంలో సమస్యలు ఉంటాయి. వీళ్ళు ప్రతి నెల 15 రోజులకి, నెల రోజులకి రక్తం ఎక్కించుకోకపోతే రక్త కణాలు పగిలిపోతూ ఉంటాయి. థాలసీమియా అని, హీమోఫీలియా అని, సికిల్ సెల్ ఎనీమియా అని ఈ జబ్బులు ఉన్న వారికి కూడా సామాజిక పెన్షన్లు ఇస్తున్నారు. సామాజిక పెన్షన్లు కూడా 6,000 రూపాయలు ఇస్తున్నారు. ఈ మధ్యకాలంలో కుష్టు వ్యాధి బాగా తగ్గిపోయింది. కుష్టు ఉన్నంత మాత్రాన, ఒంటి మీద మచ్చలు ఉన్నంత మాత్రాన పెన్షన్ ఎవరు? సామాజిక పెన్షన్లు. కుష్టు వ్యాధి వల్ల అంగవైకల్యం వచ్చి చేతులు పనికి రాకుండా పోవటము, కాళ్ళు ముడుచుకుపోవటము, చేతులు ముడుచుకుపోవటము, ఇటువంటి అంగవైకల్యం కుష్టు వల్ల వస్తే వాళ్ళకు కూడా నెలకు 6,000 ఇస్తున్నారు. సరే, దోమపోటు వల్ల కోస్తా ప్రాంతంలో బోధకాలు వస్తుంది. ఈ బోధకాలు ఇంత లావు కాలేసుకుని వాళ్ళు పని చేసుకోలేరు, వాళ్ళకు కూడా పెన్షన్ ఇస్తున్నారు. ఇవే కాక కాలేయం జబ్బులకు, గుండె జబ్బులకు మందులతో నయం కానప్పుడు, ఆపరేషన్తో నయం కానప్పుడు అవయవ మార్పిడి చికిత్స ఉన్న కాలేయాన్ని తొలగించి మెదడు మరణము సంభవించిన వ్యక్తి నుంచి కాలేయాన్ని అమర్చటం, మెదడు మరణము సంభవించిన వ్యక్తి నుంచి గుండెను మార్చటం, ఈ మూత్రపిండాల మార్పిడి, గుండె మార్పిడి, కాలేయ మార్పిడి చికిత్సలు చేయించుకున్న వారికి వాళ్ళకి నెలకి 10,000 రూపాయలు ఇస్తున్నారు. మూత్రపిండాల సమస్యలు ఉన్న వారికి నెలకు 10,000 రూపాయలు ఇస్తున్నారు. ఇది బాగానే ఉంది, కానీ ఈ వైద్యపరంగా సామాజిక పెన్షన్లు వచ్చే వాళ్ళు కోరిక ఒకటి ఉంది. అయ్యా, మీరు ఇచ్చే పెన్షన్లు మేము బస్సు మీద మా గ్రామం నుంచి జిల్లా కేంద్రానికి లేదా బోధన ఆసుపత్రికి వెళ్ళాలంటే ఆర్టీసీ రవాణా ఛార్జీలు తడిచి మోపుడు అవుతున్నాయి. మాకు వచ్చే ఈ సామాజిక పెన్షన్ అంతా ఈ బస్సు ఛార్జీలకే ఖర్చు అవుతా ఉంది. కొన్ని సందర్భాల్లో మేము ఒక్కళ్ళం వెళ్ళలేం, మరి పక్కన ఎవరినో వెంట పెట్టుకుని వెళ్ళాలి. ఆ విధంగా మీరిచ్చే డబ్బు మొత్తము ఆర్టీసీ వాళ్ళకే కట్టేయాల్సి వస్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉచిత బస్సు ప్రయాణం మహిళలకి అని ఒక పథకాన్ని ప్రవేశపెట్టాలని ఆలోచన చేస్తున్నారు. దీనికి నెలకు 250 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. మహిళలకి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం మంచిదే, కానీ వైద్యపరంగా ఇబ్బందులు పడుతున్న వారికి అలాంటి ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం వీళ్ళకు కూడా కల్పిస్తే బాగుంటుందని చెప్పి వైద్యులు, సామాజిక హితం కోరే కార్యకర్తలు వీళ్ళందరూ కూడా కోరుతున్నారు. మహిళలకు 250 కోట్లు ఖర్చు పెడితే 51,000 మందికి ఇంకో 2 కోట్లు అదనంగా అవుతుంది నెలకు, అంతే కదా. ఆ విధంగా పేదవారికి, నిరుపేదలకి వైద్యపరంగా సామాజిక పెన్షన్లు పొందేవారికి వెసులుబాటు కలుగుతుంది. ఇది ప్రభుత్వానికి పెద్ద బరువేమీ కాదు.
చాలా తక్కువ ఖర్చు. అది కాకుండా ప్రస్తుతం ఆటోలు ఎక్కటం వల్ల, ఆటోలు ప్రాచుర్యంలో ఉండటం వల్ల ఆర్టీసీ బస్సులు ఎలాగో ఖాళీగా తిరుగుతున్నాయి. ఆర్టీసీ బస్సులు కూడా నిండుతాయి. అట్లాగే ఈ థాలసీమియా, హిమోఫిలియా, సికిల్ సెల్, ఈ రక్తపు జబ్బులు, కిడ్నీ జబ్బులు 18 సంవత్సరాల లోపు మైనర్లకి వైద్యపరమైన సమస్యలు ఉన్నప్పుడు పక్కన ఒక సంరక్షకుడికి ఉచిత బస్సు ప్రయాణం కూడా కల్పిస్తే బాగుంటుంది. ఎందుకంటే పిల్లవాడికి బస్సు ఛార్జీ లేకపోయినా మళ్ళీ తల్లికో తండ్రికో మళ్ళీ బస్సు ఛార్జీలు అంటే భారం అవుతుంది. కనుక మైనర్లకు ఈ సదుపాయం కల్పిస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు. దీన్ని గ్రహించిన చంద్రబాబు నాయుడు ఆయన ఎప్పుడు కూడా వైద్యపరంగా ఇబ్బంది అంటేనే చాలా సానుభూతి చూపిస్తారు. ఎవ్వరూ కూడా డబ్బు లేని కారణం వల్ల మరణించకూడదు, డబ్బు లేని కారణం వల్ల ఇబ్బందికి పడకూడదని ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి కొన్ని లక్షల మందికి ఆయన ఇప్పుడు 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మళ్ళీ 4వ సారి కూడా సాయం చేయటం అనేది అది విశేషం. అధికారంలో లేనప్పుడు కూడా ఆయన చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీ ఆ నిధుల నుంచి కానీ, ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ నిధుల నుంచి కానీ వైద్యం కొరకు సహాయం చేసే గుణం ఉన్న వ్యక్తి. ఇది ప్రభుత్వం కూడా గమనించి వైద్య కారణాల వల్ల సామాజిక పింఛన్లు పొందుతున్న వారికి మనం ప్రభుత్వము ఎన్టీఆర్ భరోసా కింద మనం భరోసా ఇవ్వాలి, ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించాలనే ఆలోచన ఉండటం మంచిది. అయితే త్వరలో అది కార్యరూపం దాలుస్తుందా? మహిళల పథకం ప్రవేశపెట్టేటప్పుడు వీరికి కూడా ప్రవేశపెట్టాలని సంఘ సంస్కర్తలు, వైద్యులు, సమాజ హితం కోరుకునేవారు, విశ్లేషకులు భావిస్తున్నారు. Thank you.